తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మీరు మాట్లాడి మా బ్రతుకులను మార్చండి. పరిశుద్ధాత్మ తండ్రి, మాకు మేముగా మా ప్రయత్నాలు వ్యర్థం. మాతో మాట్లాడి మీరు కార్యం జరిగించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు తరపున, ఈ కల్వరీ ఫైర్ ఎక్స్ప్లోజన్ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక నూతన కోణంలో మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటి అంటే అది పరిశుద్ధంగా జీవించటం ఎలా అనే దాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చాలా వాక్యాలు మనం వింటున్నాం. పరిశుద్ధంగా జీవించాలి, జీవించకపోతే నీకు అదైపోతుంది, ఇదైపోతుంది, ఇదైపోతుంది, అదైపోతుంది అని. కానీ దేవుడు మనతో ఒక నూతన విధానంలో దీని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని నాకే అని తీసుకుంటే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. సహజంగా ఈ భూమి మీద చేసే ప్రయాణంలో సాధారణ మనుషులు సహజంగా పాపంలో పడిపోతూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం యవన వయసులో ఉన్న ఆడపిల్లలు అవ్వచ్చు, యవన వయసులో ఉన్న పురుషులు అవ్వచ్చు. ఎందుకు పాపంలో పడటానికి కారణం ఏంటంటే, అది సైకాలజిస్ట్ చెప్పిన మాట ఏంటంటే, చిన్న వయసు నుంచి వాళ్ళు ఎదిగే వయసు వరకు పిల్లలు, చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని హాస్టల్స్ లో ఉంచుతూ ఉంటారు. లేకపోతే నాయనమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర, పెదనాన్నోళ్ళ దగ్గర, పిన్నోళ్ళ దగ్గర ఎక్కడెక్కడో ఉంచుతూ ఉంటారు. దాన్ని బట్టి తల్లిదండ్రుల ప్రేమ అనేది ఈ పిల్లలకి దొరకదు. కాబట్టి ఈ 14, 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి వీరికి ఎవరు మొదటిగా ప్రపోజ్ చేస్తే, స్త్రీకి ప్రపోజ్ చేస్తే స్త్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటుంది. పురుషుడికి ప్రపోజ్ చేస్తే స్త్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఈ విధంగా తల్లిదండ్రులు దూరంగా ఉండటాన్ని బట్టి, తల్లిదండ్రులు పిల్లలతో లేకపోవటాన్ని బట్టి పిల్లలు ఈ విధంగా పాపంలో పడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సైకాలజిస్టులు చెప్పిన మాట ఇది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సైకాలజీ ప్రకారం ఈ విధంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎందుకు పిల్లలు పడిపోతారు, ఎందుకు పిల్లలు రాంగ్ స్టెప్ వేస్తారంటే, భార్య విస్తారమైన పనులు పెట్టుకుంటుంది ఒక తల్లిగా, భర్త ఒక తండ్రిగా విస్తారమైన పనులు పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చేసరికి ఉదయం వెళ్ళి నైట్ వస్తారు. ఆ టైం కల్లా పిల్లలు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో మంచి రిలేషన్ లేకపోవటం, ఫ్రీగా ఉండలేకపోవటాన్ని బట్టి ఈ విధంగా యవన వయసులో ఉన్న పిల్లలు తప్పటడుగులు వేస్తూ ఉంటారు. కానీ పిల్లలకి తెలియదు. కొన్నిసార్లు ప్రేమలో పడి మోసపోయి పురుషులు అనేక స్త్రీలతో తిరిగే వాళ్ళు అనేక మంది ఉన్నారు. స్త్రీలు కూడా కొంతమంది ప్రేమలో పడి మోసపోయి వేశ్యలుగా మారిన వారు కొంతమంది ఉన్నారు. ఎందుకు ఇట్లా జరిగిందంటే, తల్లిదండ్రుల ప్రేమ వీళ్ళకి దొరకలేదు. యవన వయసులో ఉన్న వాడిని ప్రేమిస్తే, యవన వయసులో ఉన్న స్త్రీని ప్రేమిస్తే వాళ్ళు మోసం చేశారు. కాబట్టి వీళ్ళు కొంతమంది ఈ విధంగా అవటాన్ని బట్టి
వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు యవన వయసులో. కాబట్టి ఈ విషయాన్ని వింటున్న యవన సహోదరుడు అవ్వచ్చు, సహోదరి అవ్వచ్చు, ఒకవేళ పిల్లల్ని కని పెంచుతున్న తల్లిదండ్రులు కావచ్చు, ఒకవేళ ఇవన్నీ నీ కుటుంబంలో జరగకపోతే దేవునికి స్తోత్రం. దేవుడు నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని నువ్వు దగ్గరుండి వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ మనస్సును తెలుసుకునే విధంగా నువ్వు వాళ్ళని పెంచు. దాని పాపంలో పడిపోవటం చాలా తక్కువ అవుతుంది. అయితే సహజంగా ఈ తల్లిదండ్రులు పిల్లలకి దూరంగా ఉండటాన్ని బట్టి పాపంలో పడతారని సైకాలజీ ప్రకారం వాళ్ళు చెప్తా ఉంటారు. అయితే రెండో అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని నుంచి వచ్చే అనుభవం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధాత్మ నుంచి వచ్చే అనుభవం రెండో అనుభవం ఏంటి అదంటే 17 సంవత్సరాల వయసులో యోసేపుని ఇంటి నుంచి వచ్చేసాడు. అయితే యోసేపుని ఒక యజమానుని భార్య, అంటే సాదా సీదా వ్యక్తి కాదు, లేకపోతే తోటి వర్కర్ కాదు, ఒక వానర్ వైఫ్ యోసేపుని నాతో రా, నాతో మాట్లాడు, నువ్వంటే నాకు ఇష్టం, నాతో కలిసి ఉండు, నీకు ఇంకా మంచి జీవితం ఉంటుందని ఒక యజమానుని భార్య యోసేపుని బలవంతం చేస్తూ ఉంటది. అయితే ఏమంటాడంటే, నాలో ఎవరు నివసిస్తున్నారో, నన్ను ఎవరు పరీక్షిస్తున్నారో, నాతో ఎవరు ఉన్నారో ఆ దేవునికి విరోధంగా నేను పాపము చేయలేనన్నాడు. ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే సమూయేలు. ఈ సమూయేలు ఏలి కుమారులు ఏలి దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు ఏలి కుమారులు పాపం చేస్తూ ఉంటారు మందిరానికి వచ్చే స్త్రీలతో. ఏలి మీద నుంచి మహిమ వెళ్ళిపోతుంది. కానీ ఈ సమూయేలు మనుష్యుల దయందు దేవుని దయందు వర్ధిల్లాడు. యోసేపు 17 సంవత్సరాల వయసులో బయటకు వస్తే సమూయేలు పాలు విడిచిపెట్టగానే తల్లిదండ్రులు విడిచి బయటకు వచ్చేసాడు. అయితే ఈ విధంగా వస్తే సమూయేలు ఎక్కడ పాపంలో పడలేదు, కానీ దేవుని ప్రవక్తగా మార్చబడ్డాడు సమూయేలు. మూడోదిగా దానియేలు. దానియేలు ఏమనుకుంటాడంటే, ఈ భోజనము ద్వారా నా శరీరాన్ని నేను అపవిత్రం చేసుకోను, ఎందుకంటే దేవుడు నివసించే ఆలయం ఇది, దేవుడు నాతో మాట్లాడేది ఇది, కాబట్టి అపవిత్రమైన వాటికి పెట్టింది మేము తిని మా శరీరాలను అపవిత్రం చేసుకోమని తీర్మానం చేసుకుంటారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దీంట్లో మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోసేపు ఎవరంటే ప్రార్థనా పరుడు, సమూయేలు ఎవరంటే ప్రార్థనా పరుడు, దానియేలు ఎవరంటే ప్రార్థనా పరుడు. అయితే మనం చేస్తాం ప్రార్థన, అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నీవు దేవునితో మాట్లాడే అనుభవమే కాదు, కానీ దేవుడు నీతో మాట్లాడాలి. నీవు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి, కళల ద్వారా దేవుడు మాట్లాడాలి, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాలి. ఇదిగో నీవు ఈ విధంగా దేవునితో నువ్వు మాట్లాడుతూ ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు పాపంలో పడవటానికి అవకాశాలు చాలా తక్కువ. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అసాధారణమైన జీవితం. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దొంగల గురించి కళ, అన్నదమ్ముల దగ్గర ఉన్నప్పుడు గొప్ప కళ, ఇంకా
ఎన్నో కలలు దేవుడిస్తూ ఉండేవాడు. దేవునికి యోసేపు ప్రార్థన చేసేవాడు, దేవుడు కలల ద్వారా మాట్లాడేవాడు. సమూయేలు ప్రార్థన చేశాడు, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దానియేలు ప్రార్థన చేశాడు, ఆ రాజ్యంలో ఎవరికి తెలియని ప్రత్యక్షతను దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఏది మనం ఎట్లా ప్రార్థన అంటే, లేవగానే ఏదో చేసుకోకపోతే కీడు జరిగిద్దేమో, ప్రార్థన చేయకపోతే నష్టం వచ్చిందేమో, ప్రార్థన చేయకపోతే కలిసి రాదేమో, ప్రార్థన చేయకపోతే నాకు రోగం వస్తుందేమో అనే ఆలోచనతో కాదు ప్రార్థన చేసేది. ఈ ప్రార్థన 2 నిమిషాల ప్రార్థన కాదు. అంటే ఇటు నుంచి ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు మాట్లాడాలంటే నువ్వు నిజంగా ప్రార్థన చేయాలి. అందుకని ఆయన వాక్యం సెలవిస్తుంది, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు. యవన వయసులో ఉన్న స్త్రీ, యవన వయసులో ఉన్న పురుషుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పాపంలో నిజంగా పడకుండా ఉండగలగాలి అంటే ఒక అనుభవం ఉంది. ఏంటంటే దేవునితో నీవు మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. అప్పుడు నీవు పాపంలో పడిపోవు. చాలా మంది స్త్రీలు అంటే అన్యులలో నుంచి స్త్రీలు ఎక్కువగా రక్షింపబడతారు. ఆ స్త్రీలు ఏం చేస్తారంటే, నా పిల్లల్ని తీసుకొస్తే మందిరానికి, రేపు రోజున పెళ్లి టైంకి పెళ్ళి అవుతుందా లేదని వాళ్ళ ఆడపిల్లల్ని, మగపిల్లల్ని మందిరాలకు అలవాటు చేయరు. కానీ వాళ్ళు అట్లా పెళ్లి కోసం ఆలోచించి ఆపుతారు కదా. ఈ యవన వయసుకు వచ్చేసరికి పిల్లలు ఇష్టానుసారంగా మాట్లాడతారు, నోటికి వచ్చినట్లు మాట్లాడతారు, ఇక చేయకుండా పనులని చేస్తుంటారు. ఏ వివాహం కోసం అయితే మందిరాన్ని తీసుకురాలేదో ఆ వివాహం కోసం ఆ వయసు వచ్చిన తర్వాత పలు తిప్పలు పడతారు. దేవుని సన్నిధికి తీసుకొస్తే వాళ్ళు మంచి నేర్చుకుంటారు తప్ప తప్పు ఎక్కడ ఏ మందిరంలో నేర్చుకోరు. చాలా మంది తండ్రులు పిల్లలకి వివాహం అవదనే ఆలోచనతో పిల్లల్ని అట్లా పడేసి వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ పిల్లలు లోకస్తులుగా, ఒక విశ్వాసిగా నువ్వు ఉండి కొన్నిసార్లు పిల్లలకి అనుభవం లేక తప్పక దేవునికి ఇష్టమైన అంటే అన్య సాంప్రదాయంగా వివాహం చేయాల్సి వస్తుంది. అదే మనం చిన్నప్పుడే పిల్లలకు అది అలవాటు చేస్తే దేవుడికి ఇష్టంగా మనం చేసే పనులు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు విశ్వాసివి, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడు నీ ద్వారా ఎన్నో కార్యాలు చేశాడు, దేవుడు నీతో ఉన్నాడు. కానీ నీ బిడ్డకు వచ్చేసి నువ్వు ఆ వివాహం చేస్తున్నప్పుడు నీ మనసు చాలా బాధపడుతుంది, దేవుడు కూడా చాలా బాధపడుతుంటాడు. కాబట్టి ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, నీకు పిల్లలుండి నీ కుటుంబం అంతా మార్చబడక ఈ వాక్యాన్ని వింటున్నావేమో, ఒకటి, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం ఎప్పుడు పరిశుద్ధత గురించే నేర్చుకుంటాం తప్ప ఇక అనవసరమైన నేర్చుకోరు. మీరు చూడండి, కావాలంటే చిన్నప్పటి నుంచి మందిరానికి వెళుతూ పెద్ద అయిన తర్వాత మందిరానికి వెళుతూ ఉండే వాళ్ళ మాట విధానం, వాళ్ళ నడవడికను గమనించండి. అసలు మందిరం అంటే తెలియని వాళ్ళని గమనించండి. కాబట్టి మన పిల్లల్ని మనమే చేతులారా, ఒక మాట చెప్పాలంటే తెలియక ఒక చిన్న వివాహం అనే చిన్న విషయం, వివాహం అనే దానికోసం వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాం. బంధువులు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో నీలో తప్పు ఎత్తి చూపించాలని దేవుడు సిద్ధం కాదు. అని సహజంగా మనం తప్పు పడిపోతుంటాం. కొన్నిసార్లు దేవునికి ఇష్టంగా అడుగులేయలేదు. కానీ ఈ ఉదయం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయాలంటే, నీ పిల్లల్ని దేవునిలో పెంచాలి. దేవునిలో నువ్వు పెంచుతుంటే వాళ్ళు దేవుడితో మాట్లాడుతూ ఉంటారు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇక సర్వసాధారణంగా పాపం జరగటం అనేది అసంభవం. ఇక అది జరగని పని. ఒకవేళ పొరపాటున పడినా మన దేవుడు లేపుటకు శక్తివంతుడు ఆయన. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
మనం ఎప్పుడు పరిశుద్ధతలోకి వస్తామంటే మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు, మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన ద్వారా దేవుని ఆత్మ మనల్ని పాపం నుంచి తప్పిస్తుంది. మన ఆలోచనలు కూడా మనం పాపం చేయొద్దని దేవుని ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడతాం. కాబట్టి ఈ విధంగా మనం పరిశుద్ధంగా జీవించగలమా అంటే ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవిస్తాం. కొంతమందికి ఒక డౌట్, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడకుండా ప్రవచనాలు ఎట్లా వస్తున్నాయి, చెప్పినవి ఎట్లా జరుగుతున్నాయి? దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నీవు కానీ సిద్ధపడితే నువ్వు ఎట్లా ముందుకు నడవాలి దేవుడు మాట్లాడతాడు. నీ పిల్లల్ని ఎట్లా తీసుకెళ్లాలో మాట్లాడతాడు. ఒకవేళ భార్య భర్తగా వింటున్నారు ఈ వాక్యాన్ని, భార్య పాపంలో పడటానికి కారణం, భర్త పాపంలో పడటానికి కారణం వాళ్ళని నిర్లక్ష్యంగా చూడటం, అంటే వాళ్ళపై నిర్లక్ష్యాన్ని కలిగి ఉండటమే ఆ విధంగా దారి తీస్తుంది. కానీ మీరు ఏ స్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నారో, మనం దేవుడితో, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇక రాను 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 మన పాపం అంతా తగ్గిపోయింది. ఎట్లంటే మన బాహ్య పురుషుడు కృషిస్తూ అంతరంగ పురుషుడైన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మనలో కార్యం చేసి మనల్ని యేసయ్య రాకడకై సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఇంతకాలం పడిపోయావేమో, ఈ దినం నుంచి మనం ఈ అనుభవంలోకి వెళదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన రీతిలో ఎలా పరిశుద్ధంగా జీవించాలో మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు. మేము నీతో గడపాలి, నువ్వు మాతో మాట్లాడాలి. ఈ అనుభవంలోకి మేము వెళ్ళి లోకానికి, పాపానికి దూరంగా నీకు దగ్గరగా రావాలి. నీ రాకడకై మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.